తెలంగాణ ప్రభుత్వం కాసేపట్లో రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీలోని కమిటీ హాల్లో కేబినెట్ సమావేశమైంది. రాష్ట్ర బడ్జెట్ను మంత్రివర్గం ఆమోదించనుంది. మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెడతారు. 6 గ్యారెంటీలు 420 హామీల నిధుల కేటాయింపుపై ఇంకా సందిగ్ధం కొనసాగుతోంది. ఈ బడ్జెట్లోనైనా ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు నిధులు కేటాయిస్తారేమో చూడాలి. తెలంగాణ ప్రభుత్వం కాసేపట్లో రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీలోని కమిటీ హాల్లో కేబినెట్ సమావేశమైంది. రాష్ట్ర బడ్జెట్ను మంత్రివర్గం ఆమోదించనుంది. మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెడతారు. 6 గ్యారెంటీలు 420 హామీల నిధుల కేటాయింపుపై ఇంకా సందిగ్ధం కొనసాగుతోంది. ఈ బడ్జెట్లోనైనా ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు నిధులు కేటాయిస్తారేమో చూడాలి. బడ్జెట్స్ దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ లైవ్లో అందిస్తారు. కిరణ్, తెలంగాణ ప్రభుత్వం కాసేపట్లో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టబోతుంది కదా, అప్డేట్స్ ఏంటి కిరణ్? మరి కాసేపట్లో రాష్ట్ర బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. 12 గంటలకు శాసనసభలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, అటు శాసన మండలిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతా ఉన్నారు. 9:30కు ఏదైతే 9:30కు ప్రారంభం కావాల్సినటువంటి కేబినెట్ సమావేశం ఆలస్యంగా ప్రారంభమైంది. రాష్ట్ర బడ్జెట్ను కూడా ఆమోదించినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈసారి 6 గ్యారెంటీల అమలుకు నిధులు ఎక్కువ మొత్తంలో కేటాయిస్తారా? ఇరిగేషన్ ప్రాజెక్టులు దాదాపు చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి. అంతేకాకుండా అనేక రకాల పథకాలు కూడా పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈసారి ఏ మేరకు కేటాయింపులు జరుపుతారనేది మాత్రం కొంత సందిగ్ధం అయితే నెలకొన్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రాష్ట్ర బడ్జెట్ ఈసారి గతం కంటే దాదాపు 10 నుంచి 15% మేర నిధుల కేటాయింపు అంచనాలు పెంచినట్లుగా తెలుస్తుంది. దాదాపు 3,25,000 కోట్లతో ఈసారి బడ్జెట్ ఉండేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా ఊహాగానాలు అయితే వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో 12 గంటలకు శాసనసభలో భట్టి విక్రమార్క, అంతేకాకుండా శాసన మండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతా ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు 420 హామీలకు ఏ ఒక్క పథకం కూడా ఇంతవరకు పూర్తిగా అమలు కాకపోగా పూర్తి స్థాయిలో రాష్ట్ర కేటాయింపులు అనేది బడ్జెట్ కేటాయింపులు అనేది ప్రతి ఏటా పెరుగుతూ వస్తున్నాయి తప్ప క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా బడ్జెట్ కేటాయింపులకు సంబంధించినటువంటి అంశంలో కూడా పథకాలు అమలు కానటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఈసారి బడ్జెట్లో ఏ విధమైనటువంటి కేటాయింపులు చేస్తారు, ఇచ్చినటువంటి గ్యారెంటీలకు ఏ మేరకు నిధుల కేటాయింపు ఉంటుందనే దానిపైన కూడా సర్వత్రా ఆసక్తి కొనసాగుతుంది. ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలుకు సంబంధించి బడ్జెట్ కేటాయింపులు తీవ్ర స్థాయిలో ఏర్పాటు చేయాలంటూ కూడా నిధుల కేటాయింపు జరగాలంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే పట్టుబడుతున్నటువంటి నేపథ్యంలో గన్ పార్క్ వద్ద 6 గ్యారెంటీల అమలుపైన కూడా బీఆర్ఎస్ నేతలు మరి కాసేపట్లో ఆందోళన చేపట్టనున్నారు. గన్ పార్క్ వద్ద నిరసన కార్యక్రమం కూడా చేపట్టేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి కాసేపట్లో కూడా ఈ ధర్నా గన్ పార్క్ లో కూడా నిర్వహించబోతా ఉన్నారు. అటు ఇచ్చినటువంటి హామీలను విస్మరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల్ని తీవ్రంగా క్షోభకు గురి చేస్తూ పూర్తి స్థాయిలో అమలు చేయనటువంటి హామీలను ముందుకు వేసుకొని ఇప్పటి వరకు కూడా 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా కనీసం పథకాల అమల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర తాచారం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఈసారి బడ్జెట్ కేటాయింపుల్లో కూడా ఖచ్చితంగా ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలకు కావచ్చు, రైతాంగానికి కావచ్చు, మహిళలకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు ఇచ్చేటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అటు కళ్యాణ లక్ష్మికి, తులం బంగారం ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఖచ్చితంగా నిధుల కేటాయింపు జరపాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మరి కాసేపట్లో బీఆర్ఎస్ నేతలంతా కూడా గన్ పార్క్ లో ధర్నా కూడా నిర్వహించబోతున్నారు. 12 గంటలకు రాష్ట్ర బడ్జెట్ ను ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. కిరణ్, అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈసారి బడ్జెట్లోనైనా కేటాయింపులు సరిగా ఉండి అందరూ సంతోషంగా ఉండేలా ఉంటే బాగుండు అని చెప్పి రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు కదా. సో కేటాయింపులకు సంబంధించి ఎలా ఉండే అవకాశం ఉంది అనుకోవచ్చు కిరణ్? ఖచ్చితంగా ప్రతి ఏడాది అంచనాలు పెంచుతున్నారు తప్ప ఇటు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీలకు ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో నిధులు కేటాయింపు జరగలేదు. కానీ క్షేత్రస్థాయిలో మేము గొప్పగా పనులు చేపడుతున్నాం, పథకాలన్నీ కూడా ఒక పథకం తప్ప మిగతా అన్ని కూడా అమలు చేస్తున్నామంటూ కూడా చెప్పారు. అటు మహాలక్ష్మి స్కీమ్ కింద ఇచ్చేటువంటి 2500 కావచ్చు, కళ్యాణ లక్ష్మి ఇచ్చేటువంటి తులం బంగారం కావచ్చు, అటు మహిళలకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇటు విద్యార్థులకు స్కూటీలు కావచ్చు, ప్రతి మొత్తంలో కూడా ఎక్కడ కూడా ప్రతి పథకానికి ప్రతి ఏడాది కూడా ఎగ్గొట్టేటువంటి ప్రయత్నమే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది తప్ప పూర్తి స్థాయిలో ఈ నిధుల కేటాయింపులు కూడా జరగట్లేదు. ఖచ్చితంగా ఈసారి వాటికి నిధుల కేటాయింపు జరుగుతుందా లేదా అనేది మాత్రం కొంత ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి బడ్జెట్ అయితే దాదాపు 10 నుంచి 15% మేర అంచనాలు పెరిగినట్టుగా తెలుస్తుంది. అందుకు అనుగుణంగానే కేటాయింపులు చేశారా అసలు ఎందుకంటే ఫ్యూచర్ సిటీ లాంటి అంశాన్ని ముందుకేసుకొని వాటికి భారీ మొత్తంలో నిధుల కేటాయింపు, అంతేకాకుండా మూసీ సుందరీకరణ కూడా భారీ మొత్తంలో నిధుల కేటాయింపు జరిగేటువంటి అవకాశం మనకు ఖచ్చితంగా వాటికి కనిపిస్తుంది తప్ప అవి క్షేత్రస్థాయిలో పనులు జరుగుతాయా లేదా అనేది మాత్రం మనకి ఇంకా కొంత అనుమానాలు అయితే వ్యక్తమవుతా ఉన్నాయి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.